చీకటి నిండిన ఆకాశం, మెరుపులు చీల్చుకుంటున్న మేఘాలు, యమునా నది ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. మథుర నగరం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దంలో భయం దాగుంది. కారాగారంలో 2 హృదయాలు మాత్రమే మేల్కొని ఉన్నాయి: వసుదేవుడు, దేవకి. ఇనుప గొలుసులు, మూసిన ద్వారాలు, కాపలాదారుల నిద్ర. అయినా ఆ చీకటిలో ఒక వెలుగు పుట్టబోతోంది. అది సాధారణ శిశువు కాదు, అది కాలాన్ని మార్చే శక్తి. ఆ క్షణమే ఒక దివ్య ప్రకాశం కారాగారాన్ని నింపింది. వాతావరణం స్తబ్దమైంది. గాలి కూడా శ్వాస ఆపినట్టు నిలిచింది. దేవకీ ముఖంలో భయం కాదు, శాంతి ఉంది. వసుదేవుడి కన్నుల్లో కన్నీలు కాదు, ఆశ ఉంది. ఆ క్షణమే శ్రీకృష్ణుడు అవతరించాడు. కారాగారం వెలుగుతో నిండిపోయింది. ఇనుప గొలుసులు తేలికగా తెరుచుకున్నాయి. ద్వారాలు మెల్లగా విడిచాయి. ప్రకృతి కూడా తల వంచింది. వసుదేవుడు శిశువును చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ శిశువు కన్నుల్లో భయం లేదు, ఏడుపు లేదు, కేవలం శాంతి మాత్రమే ఉంది. అది మామూలు శిశువు కాదు, అది సాక్షాత్తు నారాయణుడు. వాన కురుస్తోంది, యమున ఉప్పొంగుతోంది. అయినా వసుదేవుడు వెనుకాడలేదు. శిశువును గుండెలకు హత్తుకుని అతను నడిచాడు. కారాగార ద్వారాల నుంచి బయటకు, మథుర వీధుల గుండా, యమున తీరం వైపు. ప్రతి అడుగులో ప్రమాదం, ప్రతి క్షణంలో మృతిభయం. కాని ఆ చిన్న శిశువు ముఖంలో మాత్రం స్మితం మాత్రమే ఉంది. యమున దగ్గరకు చేరాడు వసుదేవుడు. నీరు ఉప్పొంగుతోంది. ప్రవాహం భయంకరంగా ఉంది. అయినా అతను అడుగుపెట్టాడు. అదే క్షణం యమున నది వసుదేవుడికి మార్గమిచ్చింది. నీరు విడిపోయింది. ప్రవాహం శాంతించింది. ఆకాశంలో మేఘాలు కూడా తలవంచాయి. ఆ శిశువుపై శేషనాగుడు తన పడగలను విప్పి ఛత్రంలా కప్పాడు. ప్రకృతి అంతా ఒకే మాట చెప్పింది: ఈ శిశువు సాధారణుడు కాదు. అతనే ధర్మం, అతనే ప్రేమ, అతనే కృష్ణుడు. యమునను దాటి వసుదేవుడు నడిచాడు. ప్రతి అడుగు వెనక భయం, ముందు మాత్రం ఆశ. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కాని గోకులం దగ్గరికి వచ్చేసరికి ఆ నిశ్శబ్దంలో ఒక శాంతి కనిపించింది. నందగోపుడి ఇంటి దగ్గర అందరూ నిద్రలో ఉన్నారు. దీపం వెలుతురు మెల్లగా ఊగుతోంది. వసుదేవుడు లోపలికి అడుగుపెట్టాడు. యశోదమాత పక్కన ఒక చిన్న శిశువు గాఢ నిద్రలో. వసుదేవుడి గుండె కదిలింది. చేతుల్లో ఉన్న శిశువును చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇతనే లోకరక్షకుడు. ఇతని కోసం నేను తండ్రిని కూడా వదిలేశాను. మెల్లగా శిశువులను మార్చాడు. తన కుమారుడిని వదిలి లోకానికి కృష్ణుణ్ణి అప్పగించాడు. ఆ క్షణంలో కృష్ణుడు మెల్లగా కన్నులు తెరిచాడు. చిన్న చిరునవ్వు. అది వసుదేవుడికి ఆశీర్వాదంలా అనిపించింది. వసుదేవుడు వెనుతిరిగాడు. కారాగారం చేరేలోపే కంసుడి రాజ్యంలో కలకలం. ఆడశిశువు ఏడుపు కంసుడి చెవులకు చేరింది. కంసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని ఆ శిశువు చేతుల్లోంచి జారిపోయి ఆకాశంలో దివ్యరూపంగా మారింది. మూర్ఖుడా, నీ సంహారకుడిప్పటికే జన్మించాడు. ఆ స్వరం ఆకాశంలో కలిసిపోయింది. కంసుడు భయంతో వణికిపోయాడు. గోకులంలో ఉదయం వెలుగులు పుట్టాయి. యశోదమాత శిశువును చూసింది. ఆమెకి తెలియదు ఆ శిశువు ఎవరో, కాని గుండెకు తెలుసు: ఇతను నా బిడ్డ. ఆమె గుండెలకు హత్తుకుంది. గోకులం ఆనందంతో నిండిపోయింది. గోపాలకులు, గోపికలు, అందరి ముఖాల్లో చిరునవ్వులు. కాని అంధకారం కూడా వెనుకాడలేదు. కంసుడు తన భయాన్ని దాచుకోలేదు. ఎక్కడ ఉన్నా ఆ శిశువు బ్రతకకూడదు. అతని ఆజ్ఞతో పూతన గోకులంలోకి అడుగుపెట్టింది. అందమైన రూపం, కన్నుల్లో మాయ, ఆమె చేతుల్లో విషం. యశోదమాత దగ్గరకు చేరింది. ఎంత అందమైన బిడ్డ అని కృష్ణుణ్ణి చేతుల్లోకి తీసుకుంది. యశోదమాతకు అనుమానం లేదు. కాని కృష్ణుడి కన్నులు మూసుకుపోలేదు. ఆమె తన విషపూరిత స్తనాన్ని కృష్ణుడికి ఇచ్చింది. గోకులం ఊపిరి ఆపుకుంది. అదే క్షణం కృష్ణుడు పాలు మాత్రమే కాదు, ఆమె ప్రాణాన్ని కూడా పీల్చాడు. పూతన ముఖం మారింది. ఆమె కేకలు వేసింది.
భయంకరమైన శబ్దం. ఆమె అసలైన రూపంలో కూలిపోయింది. భూమి కంపించింది. గోకులం భయంతో గడ్డకట్టింది. కాని కృష్ణుడు మాత్రం యశోదమాత ఒడిలో శాంతిగా నిద్రపోతున్నాడు. ఆమె కన్నీళ్లతో కృష్ణుణ్ణి హత్తుకుంది. నా బిడ్డకు ఏమీ కాలేదు. అది ఆమెకు చాలు. అప్పుడే మునులు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి గోపాలకులకు. ఈ శిశువు సాధారణుడు కాదు. అతను ప్రమాదంలో పుడతాడు, కాని ప్రమాదాన్నే ఓడిస్తాడు. పొద్దుపుడిచే వేళ గోపికల ఇళ్లల్లో చలాకీ మొదలైంది. మట్టికుండల్లో పాలు, మంటలపై వెన్న, అన్నీ సురక్షితంగా ఉన్నట్టే అనిపించింది. కాని ఎవరో గమనిస్తున్నారు. చిన్న అడుగుల శబ్దం, పెద్ద కళ్లల్లో మెరుపు. కృష్ణుడు మెల్లగా నడిచాడు. ఇంటి మూలలో పైన వేలాడుతున్న కుండ, చిన్న చేతులు, పెద్ద ప్రయత్నం. కృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వులో అమాయకత్వం, ఆ నవ్వులో మాయ. ఒక్క క్షణంలో వెన్న నేలపై జారింది. గోకులమంతా అలజడి. మళ్ళీ అదే పిల్లాడు, మక్కనచోరుడే. గోపికల స్వరాల్లో కోపం, కాని కళ్లల్లో ప్రేమ. కృష్ణుడు పరుగుతీశాడు. వీధుల్లో గోవుల మధ్యగా వెన్నతో నిండిన చేతులతో యశోదమాత దగ్గరికి చేరాడు. ఆమె అతన్ని ఆపింది. ఇంత అల్లరి ఎందుకురా? కృష్ణుడు తల వంచాడు. కళ్లల్లో కన్నీళ్లు. అమ్మా, ఆకలేసింది. ఆ మాటతో యశోద గుండె కరిగిపోయింది. ఆమె కృష్ణుడిని ఒడిలో కూర్చోబెట్టింది. వెన్నతో నిండిన చిన్న చేతులు, యశోద చీరపై ముద్రలు. ఆ క్షణం ఆమెకి ఏమీ కనిపించలేదు. లోకం కాదు, భయం కాదు, కేవలం తన బిడ్డ. అయితే ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఒక గోపిక పరిగెత్తుకుంటూ వచ్చింది. యశోదా, నీ బిడ్డే మా వెన్నంతా దోచుకున్నాడు. యశోద ముఖం కఠినమైంది. కృష్ణుణ్ణి చూస్తూ, నిజమా ఇది? కృష్ణుడు తల ఊపాడు. లేదు అమ్మా. ఆ మాటలో అమాయకత్వం, ఆ మాటలో ధైర్యం. యశోదకు కోపమొచ్చింది. తాడుతో కృష్ణుణ్ణి కట్టాలని చూసింది. చిన్న నడుము, చిన్న శరీరం. తాడు మాత్రం చిన్నదే. మరొక తాడు, మరొకటి. ఎన్ని తాళ్లు తెచ్చినా ఒక్కవేళ కూడా తక్కువే. యశోద ఆశ్చర్యపోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ఈ బిడ్డ ఎవరు? ఆమె కన్నీళ్లతో కృష్ణుణ్ణి చూసింది. ఆ క్షణం కృష్ణుడు మెల్లగా నోరు తెరిచాడు. యశోద లోపల చూసింది. ఆమెకు కనిపించింది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలు, సమస్త లోకం ఆమె కళ్ల ముందు తిరిగింది. యశోద కూలిపోయింది. ఆమె గుండె దడబడింది. కాని తరువాతి క్షణం ఆమె ఒడిలో చిన్న బిడ్డ అమాయకంగా నవ్వుతూ యశోద కన్నీళ్లు తుడిచింది. నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు నా బిడ్డవే. ఆ మాటతో కృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వులో లోకం కరిగిపోయింది. అక్కడ దేవుడు లేడు, భక్తుడు లేడు, కేవలం అమ్మ, బిడ్డ. యమునా నది తీరంలో ఆ రోజు ఆకాశం భారంగా ఉంది. నీటిమీద నిశ్శబ్దం, కానీ లోతుల్లో విషం. గోపాలకులు పశువులను కాపాడుతున్నారు. అకస్మాత్తుగా ఒక గోవు నీటిని తాగి కూలిపోయింది. మరొకటి. భయం వ్యాపించింది. యమునలో ఏదో ఉంది. ఆ మాట గోకులమంతా పాకింది. కృష్ణుడు దూరంగా నిలబడి నదిని చూస్తున్నాడు. ఆ నీటిలో ప్రతిబింబమయ్యే ఆకాశం కూడా మసకబారింది. అతని ముఖంలో చిన్న చిరునవ్వు, కాని కళ్లలో గంభీరత. గోపాలకులు అరవడం మొదలుపెట్టారు. కృష్ణా, ఆ నీటికి దూరంగా ఉండు. అయినా కృష్ణుడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. అతని అడుగులు నీటిని తాకాయి. ఒక్క క్షణంలో యమున ఉప్పొంగింది. నీరు పైకెగసింది. ఆ లోతుల్లోంచి కాళీయుడు పైకి వచ్చాడు. నల్లని శరీరం, విషంతో మెరుస్తున్న కళ్ళు. ఆకాశం చీకటిగా మారింది. గోకులం ఊపిరి ఆపుకుంది. కృష్ణుడు మాత్రం నీటిలోకి దూకాడు. యమున తలకిందులైంది. నీరు ఎగసిపడుతోంది. కాళీయుడు తన పాము శరీరంతో కృష్ణుడిని చుట్టుకున్నాడు. భయంకరమైన క్షణం. గోపికలు ఏడిచారు. యశోదమాత కూలిపోయింది. నా బిడ్డ అనే స్వరం గాలిలో కలిసిపోయింది. నీటి లోపల చీకటి, నిశ్శబ్దం. ఒక్క క్షణం ఏమీ కనిపించలేదు. అంతే, నీటిమీద అలజడి. కృష్ణుడు పైకి వచ్చాడు. కాళీయుడి తలల మీద నిలబడి,
చిన్న పాదాలు, అవి నర్తించాయి. ప్రతి అడుగుతో విషం కరిగిపోయింది. యమున శుద్ధమైంది. ఆకాశం వెలిగింది. కాళీయుడి తలలు వణికాయి. అతని అహంకారం కూలిపోయింది. కాళీయుడి భార్యలు నీటి నుంచి వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించారు. క్షమించు ప్రభూ. కృష్ణుడు మెల్లగా దిగాడు. కళ్లలో కోపం లేదు, కేవలం కరుణ. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది నిరపరాధుల నది. ఆ మాటతో కాళీయుడు యమునను విడిచిపోయాడు. నీరు మళ్లీ ప్రశాంతమైంది. గోకులం ఊపిరి పీల్చుకుంది. యశోదమాత పరిగెత్తి వచ్చింది. కృష్ణుడిని గుండెలకు హత్తుకుంది. ఆమె చేతులు వణికాయి. కృష్ణుడు మాత్రం నవ్వాడు. ఆ నవ్వులో భయం లేదు, అహంకారానికి చోటు లేదు. అది ధర్మం, అది లీల, అది శ్రీకృష్ణుడు. ఆ రోజు ఉదయం గోకులంలో సందడి ఉంది. గోపాలకులు కొత్త వస్త్రాలు ధరించారు. గోపికలు పండుగ వంటల్లో నిమగ్నమయ్యారు. యజ్ఞానికి ఏర్పాట్లు. ఇంద్రుని కోసం. కృష్ణుడు మౌనంగా చూస్తున్నాడు. ఆ కళ్లలో ప్రశ్న. మనకు వర్షం ఎవరిస్తారు? పంట ఎవరిమీద ఆధారపడింది? అతను మెల్లగా అడిగాడు. నాన్న, మన జీవితం ఇంద్రుడి చేతుల్లోనా, లేదా ఈ గోవుల చేతుల్లోనా, ఈ నేల చేతుల్లోనా? నందగోపుడు తడబడ్డాడు. గోకులమంతా నిశ్శబ్దం. కృష్ణుడు ముందుకు వచ్చాడు. మన జీవితం మన కర్మపై ఆధారపడింది. ప్రకృతిని పూజిద్దాం. ఆ మాటలతో ఇంద్రయజ్ఞం ఆగిపోయింది. బదులుగా గోవర్ధన పర్వతానికి పూజ మొదలైంది. ఆకాశంలో ఇంద్రుడు మండిపడ్డాడు. ఒక చిన్న బాలుడు నా పూజనాపాడా? అతని గర్వం మేఘాల్లా ఉప్పొంగింది. ఆకాశం చీకటైంది. వానం మొదలైంది. ఒక్క చినుకు కాదు, వరద. గోకులం మునిగిపోతోంది. గోవులు వణికాయి. పిల్లలు ఏడ్చారు. యశోదమాత కృష్ణుణ్ణి చూసింది. ఆమె కళ్లలో భయం. కృష్ణుడు మాత్రం శాంతంగా ఉన్నాడు. అతను గోవర్ధనగిరి దగ్గరకు నడిచాడు. చిన్న వేళ్లతో పర్వతాన్ని ఎత్తాడు. ఆకాశం ఆగిపోయింది. భూమి శ్వాస ఆపుకుంది. ఒక చిన్న వేళ్లపై పర్వతం నిలిచింది. గోకులమంతా దాని కిందకి చేరింది. వర్షం పడుతూనే ఉంది, కాని ఒక్క చినుకు కూడా లోపలికి రాలేదు. 7 రోజులు, 7 రాత్రులు. కృష్ణుడు అలసిపోలేదు. చిరునవ్వుతోనే ఉన్నాడు. ఇంద్రుడి గర్వం కరిగిపోయింది. ఆకాశం శాంతించింది. వర్షం ఆగింది. ఇంద్రుడు దిగివచ్చాడు. తల వంచాడు. క్షమించు ప్రభూ. కృష్ణుడు పర్వతాన్ని మళ్లీ ఉంచాడు. గోకులం ఆనందంతో నిండిపోయింది. యశోదమాత కృష్ణుణ్ణి హత్తుకుంది. నువ్వు ఎవరో నాకు అర్థం కావడం మొదలైంది. కృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వులో అహంకారానికి చోటులేదు. శరణాగతికి స్థానం ఉంది. అది బోధ కాదు, అది లీల, అది ధర్మం. వర్షం ఆగింది. గోకులం మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఆకాశం నీలంగా మారింది. భూమి పచ్చగా నవ్వింది. వృందావనం, ఆ అడవి ఇప్పుడు మౌనంగా లేదు. గాలి కూడా అక్కడ సంగీతం వాయించింది. సాయంకాలం వేళ చంద్రుడు నెమ్మదిగా పైకొచ్చాడు. కృష్ణుడు వృందావనంలో నడిచాడు. అతని చేతుల్లో వంశీ. ఒక్క స్వరం. అది సంగీతం కాదు, అది పిలుపు. ఆ స్వరం గాలిలో కలిసింది. చెట్లు కదిలాయి. పూలు తలవంచాయి. యమునానది నిశ్శబ్దంగా వినింది. ఆ వంశీస్వరం హృదయాలను తాకింది. వృందావనం వెలిగిపోయింది. రాత్రికూడా వెలుగయింది. కృష్ణుడు మధ్యలో నిలిచాడు. చుట్టూ వృత్తంలా వెలుగు. అక్కడ కాలం ఆగిపోయింది. ఆ క్షణంలో ఆనందం మాత్రమే ఉంది. అది శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించినది. రాసం ఆగిపోయినప్పుడు చంద్రుడు ఇంకా ఆకాశంలోనే ఉన్నాడు. కృష్ణుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. వృందావనం శాంతించింది. అక్కడ ఆనందానికి హద్దుల్లేవు. అతను ఎవరినీ పిలవలేదు, ఎవరినీ ఆపలేదు. అతను ఉన్నాడు, అంతే. కాలం గడిచింది. కృష్ణుడు ఎదిగాడు. కాని అతని లీలలు చిన్నవే. అతని సందేశం మాత్రం ఇప్పటికీ పెద్దది. అతను యుద్ధం చెయ్యలేదు, కాని ధర్మం నిలబెట్టాడు. అతను బోధ చెయ్యలేదు, కాని జీవితం నేర్పాడు. అతను ఎక్కడున్నాడో తెలీదు, కాని ఎక్కడ ప్రేముందో, ఎక్కడ ధర్మముందో
అక్కడ కృష్ణుడున్నాడు. అతనొక్క కథ కాదు, ఒక చరిత్ర కాదు. అతను ప్రతి హృదయంలో మోగే వంశీస్వరం. ఆ స్వరం వినిపించినప్పుడు భయం మాయమవుతుంది, అహంకారం కరిగిపోతుంది. మిగిలేది ఒక్కటే, శాంతి.